హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ లైఫ్ కోచ్ వాసు గారు. సార్ వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సో సార్, మిమ్మల్ని నేను మొదటి అడిగే ప్రశ్న ఈరోజు యాటిట్యూడ్ కోసం డిస్కస్ చేద్దాం. ఓకే. సో బేసిక్గా ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ఒక్కొక్క ఫార్మ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది ఉండదు. ఓకే. అసలు యాటిట్యూడ్ అంటేనే ఏంటి సార్? యా. సో గుడ్ క్వశ్చన్ అమ్మా. థ్యాంక్ యూ. ఐఎమ్ వాసు. యాటిట్యూడ్ గురించి అడిగారు కదా. ఎస్ సార్. ఇప్పుడు నేను కనపడ్డాను. నేను కనపడంగానే నార్మల్గా మీరు ఏం చేస్తారు? గ్రీట్ చేస్తారు. గ్రీట్ చేయడం రకాలున్నాయి. రండి సార్, ప్లీజ్ సార్, ఎలా ఉన్నారు సార్? సి, మీరు నన్ను రిసీవింగ్ చేసుకున్న దాన్ని బట్టే, నేను మీకు రిప్లై ఇచ్చిన దాన్ని బట్టే మీరు ఎలాంటి పర్సనాలిటీ, ఎలాంటి యాటిట్యూడ్ అనేది మనకు కొంతవరకు అవగాహన వచ్చేస్తుంది. సి, యాటిట్యూడ్ అనేది ప్రతి మనిషికి కూడా చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక ఇంట్లో ఒక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళ ఫాదర్ కంప్లీట్లీ డ్రంకెన్. చిన్నతనం నుంచి తాగుబోతూ ఈ తిరిగి ఇంటి బాధ్యతలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉన్నారు. సో ఇద్దరు కొడుకులు. ఒకతను అటువంటి పరిస్థితుల్లోనే పెరిగి ఒకతను మంచి ఎడ్యుకేటెడ్ అయ్యాడు, ఒక డాక్టర్ అయ్యాడు. రెండో అతను తండ్రిలాగానే తిరిగి తాగుబోతూ అయిపోయాడు, ఏం పనికి రాకుండా అయిపోయాడు. సో ఈ ఒక ఆయన అడిగారు, ఎందువల్ల మీరు ఇట్లా ఇద్దరు మారారని పెద్దాన్ని ఇద్దరిని సెపరేట్ గా క్వశ్చన్ చేసినప్పుడు, అందులో డ్రంకింగ్ గా మారిన అతను ఏం చెప్పాడంటే, చిన్నతనం నుంచి మా ఇంట్లో మా నాన్న తాగుతూనే ఉన్నాడు, నా చేత కూడా డ్రింక్ తెప్పించుకున్నాడు, తాగుతున్నాడు, అలాంటి వాడి పెంపకంలో పెరిగిన వాడు ఎలా తయారవుతాడు అనుకుంటున్నారు మీరు? నేను మా నాన్న దగ్గర నుంచి నాకు వచ్చిన వారసత్వం ఇది, ఇంతకన్నా నేను బెటర్గా ఎలా అవ్వగలను అనుకుంటున్నారు అని ఆన్సర్ చెప్పాడు. రెండో అతను ఏం చెప్పాడంటే, మా నాన్న చిన్నతనం నుంచి నా ముందు తాగుతూనే ఉన్నాడు, మా ఇంట్లో ఎటువంటి ప్రశాంతత లేదు, ఏ రకంగా చూసినా కూడా ఆయన హెస్ నాట్ టేకెన్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, మేము చాలా కష్టాలు పడ్డాం. సో అంటే ఒక మనిషి, ఒక తండ్రి, ఒక ఇంటి పెద్ద యొక్క ప్రవర్తన కనుక సరిగ్గా లేకపోతే ఆ ఇల్లు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడుతుందో మా నాన్న చూసి నేను ప్రత్యక్షంగా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. సో ఇటువంటి ఫాదర్ లాగా నేను ఉండకూడదు అని నేను ఒక వేరే ఒక యాటిట్యూడ్, అంటే ఒక ప్రవర్తన మార్చుకొని నేను ఒక మంచి వ్యక్తిగా తయారవ్వాలని చిన్నతనం నుంచి అనుకుని నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అన్నాడు. ఎందుకు ఈ వ్యత్యాసం అంటావు చెప్పు? రెండు మనుషులు రెండు లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ని అడాప్ట్ చేసుకున్నారు. థింకింగ్ అన్నమాట. మన కళ్ళ ముందు జరిగేటువంటి సిచ్యుయేషన్స్, ఈవెంట్స్ ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, దాన్ని మనం ఎలా లైఫ్ లో అన్వయించుకుంటున్నాము, దాన్ని మనం ఎలా పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాం అనే దాని మీదే మన లైఫ్ అనేది ఆధారపడి ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్, నెగటివ్ యాటిట్యూడ్. మనం చెప్పులు అంటే నీకేం గుర్తొస్తాయి? ఏ బ్రాండ్ గుర్తొస్తుంది? చెప్పులు అనగానే బాటా, టీవీ అనగానే సామ్సంగ్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మొబైల్ అనగానే మోటోరోలా, ఎగ్జాంపుల్. ఇవన్నీ బ్రాండ్స్. మనకు కూడా కొన్ని బ్రాండ్స్ ఉంటాయి తెలుసా? నీకో బ్రాండ్, ఆయనకో బ్రాండ్, ఆయనకో బ్రాండ్, అందరికో బ్రాండ్స్ ఉంటాయి. ఎలాగా? మీ బ్రాండ్ ఏంటో తెలుసా? మంచివాడు ఎప్పుడన్నా విన్నావా? చెడ్డవాడు, గయ్యాళి, పిసినారి, కోపిష్టి, దుర్మార్గుడు, ఈ పేర్లు ఎప్పుడన్నా విన్నావా? ఇవన్నీ ఏంటమ్మా? ఇవి మనం క్రియేట్ చేసుకున్న బ్రాండ్స్ ఇవి. రే ఆయన దగ్గర పోమాకరా బాబు, పరమ కోపిష్టోడు, ఆయన దగ్గరికి వెళ్తే చిరాకు, విన్నావా ఎప్పుడన్నా? అంటే అది ఆయనకి మనం క్రియేట్ చేసుకున్నటువంటి బ్రాండ్. ఆయన చాలా మంచోడు, ఆయన దగ్గరికి వెళ్తే ఏ రకంగా అయినా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమె దగ్గర పోమాకు, గయ్యాళి, ఎప్పుడు అరుస్తూనే ఉంటది. ఇవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నవే కదా. సో ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ ద బ్రాండ్స్ క్రియేటెడ్ బై us. ఈ బ్రాండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? దేని మీద ఆధారపడి ఉన్నాయి? మన బిహేవ్ చేసే మన యాటిట్యూడ్, మన ప్రవర్తన, మన బిహేవియర్, మన క్యారెక్టర్, ఇవన్నీ కలిపి మనం అంటూ మనం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాము. దట్ ఈస్ వాట్ యాటిట్యూడ్. సో మీరు ఒక డాక్టర్ అవ్వండి, ఒక యాక్టర్ అవ్వండి, ఒక లాయర్ అవ్వండి, ఒక అడ్వకేట్ అవ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, ఎంప్లాయ్ అవ్వండి, బిజినెస్ అవ్వండి, CEO అవ్వండి, ఈవెన్ స్వీపర్ అవ్వండి, ఎవరైనా సరే యాటిట్యూడ్ మీదే నీ యొక్క గ్రోత్ కానీ, నీ యొక్క ఇంప్రూవ్మెంట్ కానీ, నీ యొక్క ప్రోగ్రెస్ కానీ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? కూర్చున్నావు, ఏమ్మా ఎలా ఉన్నావు, ఏంటి, ఫీవర్ సార్ అని నీతో ఒక 5-10 నిమిషాలు ప్రశాంతంగా చక్కగా నవ్వుతూ మాట్లాడి ఆయన నీకు టాబ్లెట్ రాసిస్తాడు, 2-3 రకాలు. నువ్వు ఎలా ఫీల్ అవుతావు? పర్సనల్ గా నువ్వు ఎలా ఫీల్ అవుతావు? హ్యాపీగా ఫీల్ అవుతావు. ఆయన రాసిచ్చే మందులు ఎలాంటివో నీకు తెలియదు. సో అది వేసుకుంటే నీకు ఎప్పుడైతే ఆయన నిన్ను ట్రీట్ చేశాడో, హ్యాపీగా పర్సనల్ గా చక్కగా మాట్లాడి ఇచ్చాడో, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అబ్బాయి డాక్టర్ చాలా మంచి ఆయన, ఈ మందులు కూడా బాగుంటాయని నీకు కాన్ఫిడెన్స్. నువ్వు లోపలికి వెళ్ళావు,
వెళ్ళగానే రామ్మా కూర్చోంటే నాకు ఫీవర్ కాదు ఫీవరా సర్లే మా చాలా మంది చూసాను పర్లేదు ఫీవరే కదా టకటకటగా 2-3 మందులు రాసి ఇచ్చేసాడు. ఏమనిపిస్తుంది నీకు? ఏంటి డాక్టర్ అసలు సరిగ్గా కనీసం పలకరించిన వాళ్ళు పలకరించలేదు, ప్రాబ్లం ఏంటో కూడా వెళ్ళలేదు, ఏం మందులు రాసి ఇచ్చాడో ఏమో, నమ్మకం పోయింది కదా. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ డాక్టర్స్ యాటిట్యూడ్. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. సరే లోపల డాక్టర్ మంచోడు, చాలా ఫేమస్, చాలా పేరుంది ఊళ్ళో, నువ్వు వెళ్ళావు హాస్పిటల్కి వెళ్ళావు, ఆ డాక్టర్ ముందు బయట ఎవరు ఉంటారు? నర్స్ ఉంటారు, నువ్వు 10 మంది ఉంటారు, నీ పేరు రాసుకుంటారు, నెంబర్ నువ్వు 5వ నెంబరో 6వ నెంబరో 7వ నెంబరో, బాగా ఫీల్ అవుతున్నావు, పెయిన్ ఉంది నీకు బాగా, డాక్టర్ని తొందరగా కలవాలి. సరే ఆ నర్స్ దగ్గరికి వెళ్ళావు, అమ్మ కొంచెం బాగా పెయిన్ ఉందమ్మా, కొంచెం డాక్టర్ని కొంచెం త్వరగా పంపించండి, తట్టుకోలేకపోతున్నా అంటే ఫస్ట్ టైం ఏం చెప్పింది, పంపిస్తానులేండి, ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు అవుద్ది, వేరే ఉన్నారని చెప్పొద్ది, నో ప్రాబ్లం. 5 నిమిషాలు అయింది, పెయిన్ ఎక్కువైపోతుంది, మళ్ళీ రెండోసారి వెళ్ళి ఏమండి ఇందాక చెప్పాను కదా 4-5 ఉన్నారండి, కూర్చోండి పంపిస్తాను అంది. సరే ఓకే, మళ్ళీ 5 నిమిషాలు అయింది, నీకు పెయిన్ పెరిగిపోతాను, మళ్ళీ అడిగా ఏమా ఎన్నిసార్లు వస్తావు, నీకు ఒక్కదానివేనా, 10 మంది ఉన్నారమ్మా, అందరిని చూసుకోవాలి కదా, మీరు అలా తొందర పెడితే కుదరదండి అని కసురుకుంది. నువ్వు ఎలా ఫీల్ అవుతావు? బాధగా ఫీల్. ఒక దడ్డు పెయిన్ ఉంది, ఇంకో దడ్డు ఆవిడ నీకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, మళ్ళీ రెండోసారి ఆసుపత్రికి వెళ్తావా? మరి వెళ్ళను. దేనికోసం? నాతో వాళ్ళు సమం బిహేవ్ చేయలేదు. డాక్టర్ మంచోడేగా, కానీ నర్స్ కూడా డాక్టర్ తప్పేం లేదు కదా, కానీ నర్స్ అలా బిహేవ్ చేసినా మరి వెళ్ళాం. సో నువ్వే కాదు, నీ యాటిట్యూడ్ బాగా లేకపోతే నీ చుట్టూన్న పరిసర ప్రాంతాలు కూడా చెడిపేస్తావు. సో యాటిట్యూడ్ అనేది వెదర్ యువర్ డాక్టర్, వెదర్ యువర్ యాక్టర్, వెదర్ యువర్ వాట్ ఎవర్ ద ప్రొఫెషన్, నీ ప్రొఫెషన్ కి నీకు సంబంధం లేదు. చిన్న పిల్లవాడి నుంచి రేపో ఎల్లుండో చనిపోయేటువంటి ముసలాయన వరకు కూడా యాటిట్యూడ్, రేపు ఎప్పుడో చనిపోయి ఒక 4 రోజులు చనిపోతున్నాను ఆయన మనతో చికాగా ఇరిటేషన్ గా బిహేవ్ చేస్తున్నాడు అనుకో, ఈ చచ్చిపోయేవాడు కూడా ఈ టైంలో ఇలా బిహేవ్ చేయాలా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని మనం ఫీల్ అవుతాం కదా. సో ఇక్కడ ఏజ్ క్వశ్చన్ లేదు, జెండర్ క్వశ్చన్ లేదు, ప్రదేశం క్వశ్చన్ లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నువ్వు ఒక బ్రాండ్, నీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఎనీథింగ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్ ఓన్లీ. ఇఫ్ యూ టేక్ థింగ్స్ ఇన్ టు పాజిటివ్ సెన్స్, జరిగేది ఖచ్చితంగా జరగగా మానదు. హౌ యు ఆర్ రియాక్టింగ్, హౌ యు ఆర్ రెస్పాండింగ్, హౌ యు ఆర్ టేకింగ్ ద సిచ్యుయేషన్స్ ఇన్ యువర్ మైండ్, దాన్ని నువ్వు ఎలా అన్వయించుకుని రిప్లై ఇస్తున్నావు, దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నావు అనే దాని మీదే నీ యాటిట్యూడ్, దట్ ఈస్ వాట్ కాల్ యాటిట్యూడ్, ఆ యాటిట్యూడ్ మీదే నీ బ్రాండ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే, సో వస్తువులకి ఎలా బ్రాండ్ ఉంటాయో మనకి కూడా ప్రతి మనిషికి కూడా ఒక బ్రాండ్ ఉంటుంది. ఆ బ్రాండ్ అనేది నీ యొక్క యాటిట్యూడ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో దయచేసి యాటిట్యూడ్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. యాటిట్యూడ్ పాజిటివ్ గా ఉంటే యూ విల్ బి హ్యాపీ అండ్ యూ కీప్ అదర్స్ ఆల్సో హ్యాపీ. సో యూ విల్ బి హ్యావింగ్ సక్సెస్ఫుల్ లైఫ్. ఓకేమా? ఓకే సార్, యాక్చువల్లీ యాటిట్యూడ్ లో ఇంత డెప్త్ మీనింగ్ ఉందని యాక్చువల్గా ఇది మనం గమనించది. అంటే మనం ఏం చేస్తామంటే మన మైండ్ కి ఏది అనిపిస్తే అది అలా బిహేవ్ చేసేస్తాం, కానీ దాని కాన్సిక్వెన్సెస్ సరే ఆ తర్వాత వచ్చిన రియాక్షన్ అరే మనం ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, కానీ ముందు ఎలా చేయాలో మనకి తెలుసు, కానీ వీ వోంట్ కంట్రోల్ దట్. మనకి ఏదనిపిస్తే చేసేస్తాము, చేసేసిన తర్వాత బాధపడతాము, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. సో తెలుసుకొని పాజిటివ్ గా ఉంటే you will be happy and keep others also happy, like doctor or nurse. Yes, so doctor manchole కానీ nurse behavior వల్ల పాడైపోయింది ఎవరు? హాస్పిటల్ ఏ నష్టం. సో ఇక్కడ you are working here, if your behavior is good, because chairman or CEO ఎవరో ఇక్కడ ఉండరు, you people are receiving the people. If your attitude is good, మా దాత్రికి వెళ్తే రెస్పెక్ట్ బాగుంటది, 10 మంది మళ్ళీ కంపెనీ ఇమేజ్ పెరుగుతుంది. యు ఆర్ క్రియేటింగ్ బ్రాండ్ టు ది కంపెనీ. సో మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా సరిగ్గా పలకరించక కొంచెం రెస్పెక్ట్ గా బిహేవ్ చేశాను, మేము పోనైనా అక్కడికి, అది ఎంత పెద్ద కంపెనీ అవునా అవనండి, వీ డోంట్ గెదర్, బికాస్ ద పీపుల్ యాటిట్యూడ్ ఈస్ నాట్ గుడ్. ఎఫెక్టింగ్ బై హూ ఈస్ ఎఫెక్టింగ్ దేర్ కంపెనీ ఈస్ ఎఫెక్టింగ్ బికాస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ వల్ల మీరు పాడైపోవడమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా ఈ ఎఫెక్ట్ అని, వెదర్ ఇస్ ఎ ఫ్యామిలీ, ఇట్స్ ఎ వర్కింగ్ ప్లేస్, ఇట్స్ ఎ నైబర్స్, ఫ్రెండ్స్, హూ ఎవర్ సో మే బి, your attitude, your happiness and your success, your progress depends on your attitude. Okay, thank you so much sir. మా చూసిన వ్యూవర్స్ అందరినీ కూడా చాలా మంచి మెసేజ్ మీరు కన్వే చేశారు. Definitely, I request people to be with positive always. Yes, sir. Be smile, be happy, be successful. Yes. Okay, thank you so much sir. Thank you.